ఆయన మాటల్లోనే తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయన ఓటు వచ్చింది. మరి ఫామ్ 6 లో ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే ఫామ్ 6 మనం అప్లోడ్ చేసినప్పుడు ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఈ భారతదేశంలో మనం పుడితే మన ఓటు కావాలంటే ఫామ్ 6 పెడతాం. ఆ ఫామ్ 6 లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పెట్టి మనం చివర్లో ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఇది మేము సృష్టించింది కాదు అయ్యా క్యాంప్ క్లర్క్ గారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రొఫార్మా. ఇది ఈ ప్రొఫార్మాలో ఏం చెప్తా ఉన్నారు, నీ డీటెయిల్స్ తో పాటు చివర్లో మనల్ని డిక్లరేషన్ ఇవ్వాలి. దీనికి ఏమని, నేను మొట్టమొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నా, నా పేరు ఎక్కడ అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ నాకు ఎక్కడ ఓటు లేదు, నేను మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఉంటది. దానిలోనే పాయింట్ 5 కి వెళ్తే ఐ ఆమ్ అవేర్ దట్ మేకింగ్ అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ ఇన్ రిలేషన్ టు దిస్ అప్లికేషన్ విచ్ ఈస్ ఫాల్స్ విచ్ ఐ నో ఆర్ బిలీవ్ టు బి ఫాల్స్ ఆర్ డు నాట్ బిలీవ్ టు బి ట్రూ ఈజ్ punishable under section 31 of Representative of People's Act of 1950 with imprisonment for term which may extend to 1 year or with fine or with both. అంటే నేను ఇచ్చిన సమాచారం తప్పైతే సెక్షన్ 30 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద నా మీద చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారా 1 సంవత్సరం జైలు శిక్ష గాని లేదా ఫైన్ గాని లేదు 2 వేసే అధికారం ఉంది అని చెప్పి ఆయన పెట్టిన ఫామ్ 6 డిక్లరేషన్ లోనే స్పష్టంగా ఉంది.